మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, జనరల్లీ రాజకీయ నాయకులు అంటే ఒకప్పుడు మనకు కనిపించేది ఓన్లీ టూ క్యాస్ట్ మాత్రమే కనిపించేవి. అయితే రెడ్డిలు ఎక్కువ ఉండేవారు, లేకపోతే చౌదరీస్ ఎక్కువగా ఉండేవారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎందుకు మనము రాజ్యాధికారం చేపట్టకూడదు అని ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారమే ఈరోజు మనం చూసుకున్నట్లయితే 65 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవటంలో కాపులు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అటువైపు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు, కృష్ణా, గుంటూరు డిస్టిక్లు, ఇటువైపు మనకు ఉత్తరాంధ్ర వైపు శ్రీకాకుళం, విజయనగరం, ఈ డిస్టిక్లు అన్నీ కూడా. సో అంటే కాపుల్లో ఈ కమ్యూనిటీ అనేది ఒక సరిగ్గా లేదు. సో అందరూ ఒక తాటిపైకి రావాలి అని తీసుకొచ్చి డెఫినెట్గా మనం కూడా రాజ్యాధికారం చేపట్టాలి అని ఆయన ఇచ్చినటువంటిది ఈ రోజు నిజమైందని అనుకోవచ్చా? సో ఇకపై నుంచి ఎలా ఉంటుంది మనకి? డెఫినెట్గా రాజకీయం సరికొత్తగా ప్రారంభమైంది. ఎందుకంటే కాపులు కూడా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 25% ఉన్నారు. అంటే కాపు తెలగాలు అని చెప్పేసి ఉభయ గోదావరి జిల్లాలు అంటారు. అటేమో తూర్పు కాపులు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. ఇటేమో రాయలసీమ వచ్చేతలకి బలిజలు అంటారు. ఇట్లా సంఘటితమైన ఈ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ 3% కమ్మవాళ్ళు, 7% ఉన్న రెడ్లే ఆలిపోతే వీళ్ళిపోతాలు రాజ్యాధికారులు ఉన్నారు. మిగతా కాపులతో పాటు మిగతా సప్రెస్డ్ గ్రూప్స్ బీసీలో ఉంటారు, ఎస్సీలో ఉంటారు, అన్ని వర్గాల్లో మైనార్టీలు ఉంటారు. ఈ 89% రాజ్యాధికారం దూరంగా ఉన్నారనేది పలుదప్పాలుగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఏ ఇద్దరి చేతుల్లోనూ ఉండకూడదు అధికారం అని చెప్పి. కాబట్టి అదే సమయంలో అదే సమాజ వర్గం లక్కీగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అయిన కాపు సమాజ వర్గమే. కానీ ఆ ముద్ర వేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఆయన ఇదికుండా కాకుండా నేను అవసరమైతే రెల్లి కులం స్వీకరిస్తానని చెప్పాడు. మత్స్యకారుల కోసం, అందరి కోసం పోరాడతా కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. మీరు ఇగోలకు పోవద్దు, మీరు మీతో పాటు శెట్టి బలిజలతో, మిగతా వెలమలు, మిగతా బీసీలతో ఉండి మీరు రాజ్యాధికారం దిశగా వెళ్ళండి, యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పింది ఆయనే. ఇప్పుడు ఆ ప్రయత్నంతో మిగతా అందరినీ కలుపుకొని పోవడం అనేది చెప్పినప్పుడు చాలామంది అవహేళన చేశారు. ముద్రగడ లాంటి వాళ్ళు విమర్శించారు. జగన్ చెంతను చేరారు. ఇప్పుడు ఏమైందో, ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అని నామకరణం కూడా చేసుకున్నాడు, గెస్టెడ్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాను అంటున్నాడు. అంటే ఎందుకు ఇలా మారిపోయారనేది ఒకసారిగా చూసుకుంటే దీంట్లో అనైక్యత, ఆయా పార్టీలు కలిసి వచ్చి ఇన్నాళ్ళు రాజ్యం వెళ్ళారు. ఇప్పుడు ఫస్ట్ టైం కాపులకి ఒక ఊపిరి, కాపులు కూడా రాజ్యాధికార దిశగా వెళ్ళాలి అనే ఆలోచన. ఇప్పుడు కనుక 2019లో జగన్ని సపోర్ట్ చేసాం, ఇకపోతే సపోర్ట్ చేయకపోతే మన ఉనికికే ప్రమాదం, మనకు రిజర్వేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వట్లేదు కాపులకి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాపులంతా సంఘటితమయ్యారు. 90% కాపులు మీరు అన్నట్టు ఈ రోజున ప్రధానంగా ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ అయితే తన వెనకున్న అతి పెద్ద సమాజ వర్గం కాపులే. సాలిడ్గా వాళ్ళు ఓటింగు నిలబడి ఓట్ చేశారు. టీడీపీ, కమ్మ, కాపు కలిసి చేయటం, మిగతా కులాలు కూడా కలిసి రావటం వల్ల ఈ రోజున ఇంత అఖండ మెజార్టీ 11కే పరిమితం అవటంలో ఒకటి పవన్ కళ్యాణ్ అయితే, రెండు ఆయనకున్న బలమైన సమాజ వర్గం. అంటే గతంలో అంటే నేను పలానా సామాజిక వర్గానికి చెందిన వాడిని అంటూ ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది అసలు అతను ఎక్కడ తీసుకొని రాలేదు, అలానే వెళ్ళారు. బట్ దానివల్ల ఎటువంటి రిజల్ట్ కనిపించలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలన్న ఆలోచన ఎందుకు కలిగింది? అంటే ఆయన మేనిఫెస్టోలోనే ఆయన అంశాల్లో ఈ కులాలు కలిపే సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఎక్కడైతే ఈ కులాలకు మధ్య ఉభయ గోదావరి జిల్లాలో ఈ శెట్టి బలిజల కాపులకు దాన్ని చేసేసాడు. అన్నదమ్ముల్లాగా ఒక ఫంక్షన్కి ఒక వెళ్ళే వాతావరణం క్రియేట్ చేశాడు. అదే గోదావరి జిల్లాలో మనం చూసాం, వారాయి 1, 2 వెళ్ళేటప్పుడు ఈ 34 కాన్స్టిట్యూన్సీలో ఒక్క సీటు కూడా తానేని జగన్ అన్నాడు. నిజంగా ఈరోజు ఉభయ గోదావరిలో ఈ రోజున మీరు అన్నట్టు ఈరోజు 65 స్థానాలు గెలవటం, ఈ కూటమి గెలవటం వెనుక కాపుల పాత్ర ఎనలేనిది. రాయలసీమలో ఒకప్పుడు 49 ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఎన్ని ఉన్నాయండి? 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాల్లో ఎవరు గెలిచారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? మొత్తం కూటమి రావడానికి కారణం ఏంటి? బలిజలు కీలకంగా అక్కడ వివరించారు. అదే సమయంలో మీరు అన్నట్టు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు కాపులు, ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు అయితే ఇక్కడైతే కాపులు చూడండి. విజయనగరం 0, శ్రీకాకుళం 0, తర్వాత తూర్పుగోదావరి 0 వైసీపీకి, పశ్చిమ గోదావరి 0, కృష్ణా 0, గుంటూరు 0, నెల్లూరు 0, అనంతపురం 0. 8 జిల్లాలు మొత్తం పోవడానికి కారణం ఈ కాపులు సంఘటితం అవ్వటం. అదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఈరోజు మీరు చెప్పింది అక్షరాలు రాశారు. ఎందుకంటే వాళ్ళేమి ఉన్నది పారామీటర్స్, ఎవరు అధికార పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం ఏంటి, దీని వెనక బలమైన సమాజ వర్గాలు ఏ విధంగా సంఘటితమైనవి, ఇది సంఘటితం చేయడానికి కారణం ఎవరు, ఈ రోజున ఎప్పుడు కలవని ఈ యొక్క సమాజ వర్గాలు కలిసినాయి అంటే, పవన్ కళ్యాణ్ గారి మాట విన్నాయి అంటే ఈరోజు రాజ్యాధికార దర్శనంగా వెళ్ళాలి. కాపు కార్పొరేషన్ అన్నారు, చంద్రబాబు నాయుడు చేసిన 1000 కోట్లని 2000 కోట్లు చేస్తున్నాడు. 5 రోజులు 10,000 కోట్లని 3,000 కోట్లు ఇచ్చాడు. అంటే కాపులు విద్యాదీవెన అన్నారు, అది చేయాల. రకరకాలుగా కళ్యాణ మండపాలు దాదాపు 2000 స్టడీ సెంటర్స్ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఆయన శాంక్షన్ చేసి అన్ని రద్దు చేశాడు. మరి ఎలా కుదిరిద్ది?
కాబట్టి ఇప్పుడు కులాల విలువ ఏందనేది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు వరకు రాజ్యాధికార దుర్గన్న ఈ వర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకున్నాయి, పవన్ కళ్యాణ్ మాట ఎన్నై ఎక్కడికి బేషజాలు పోకుండా ఈ యొక్క ఈ ఈ కులానికి పెద్ద నాయకుడిగా చెప్పుకున్న ముద్రగడ్డను కూడా కాదని పిఠాపురంలో అక్కడ మెజార్టీ ఇచ్చాడు. అక్కడ ముద్రగడ్డ గారు ఏం చెప్పాడు? తన్ని తరిమైపోతే ఈ సినిమా వాళ్ళు అసలు రాజకీయాల్లో పనికిరారు, ఇంకా రాజకీయాలు రాకుండా చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమైంది? ఒకే వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. ఈ కులాలకు కలిపే సిద్ధాంతాలు సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ రోజున వీళ్ళకు కూడా రాజ్యాధికారులు భాగం కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడు? సమాజంలో అన్ని కులాలు కూడా రాజ్యాధికారం కావాలన్నాడు. ఆ దిశగా ఈరోజు కొత్త ఈక్వేషన్స్ మీరు అన్నట్టు ఆ రోజుల్లో 2 అగ్రవర్ణాలే కాకుండా ఈరోజు కాపులతో పాటు మిగతా సమాజ వర్గాలు కూడా. సో ఈరోజు కూటమి గెలవటానికి కీ రోల్ పోషించినటువంటి ఈ కాపు నేతలకి రేపు మంచి పదవులు వచ్చే అవకాశం కూడా, అంటే ఆ స్థాయిలో కూడా చూసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ సమాజ వర్గం చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి అన్నగారు ఉన్నారు, నాగబాబు గారు. అనకాపల్లి సీట్ ఇచ్చి కూడా చివరి క్షణంలో అక్కడ సీఎం రమేష్కి త్యాగం చేసినప్పటికీ ఆయన కూడా చాలామంది మార్నింగే వచ్చిన మెసేజ్లు ఆయన టీటీడీ చైర్మన్గా ఆయన్ని రిఫర్ చేస్తున్నారని. టీటీడీ చైర్మన్ గారికి వస్తే నిజంగా అది గొప్ప విషయమే. అక్కడ రాయలసీమలో ఎక్కువగా బలిజలు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నాగబాబు గారు కూడా త్యాగం చేశాడు. ఎంపీ పదవి ఈజీ సీట్ అది, దాన్ని వచ్చేది బీజేపీకి త్యాగం చేసినట్టే కదా. ఆ త్యాగానికి తగ్గట్టుగా ఇక్కడ కూటమి 3 పార్టీలు కలిసి వెళ్ళినాయి కాబట్టి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పుడు ఆదికేశవ నాయుడికి ఇచ్చారు అక్కడ, ఆయన కాపు సమాజ వర్గం, బలిజ సమాజ వర్గం. ఆ తర్వాత పప్పల చలపతిరావు అని అనకాపల్లికి ఇచ్చారు. ఆ విధంగా ముగ్గురు కనుమూరు బాపిరాజు తర్వాత ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నీ ఆయన వైవి సుబ్బారెడ్డికి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డికి, ఈవోలు జేఈఓలు అందరూ కూడా రెడ్డి సమాజ వర్గంతో నింపేశారు. కాబట్టి ఆ యొక్క తిరుమలది నాగబాబు గారు లాంటి కలిగి ఇస్తే కనుక ఈ మిత్రధర్మం ఇక్కడ ఈ కూటమి నిర్వర్తించినట్టుగా మనం భావించాలి. సో ఏదేమైనా ఇకపై నుంచి రాజకీయాల్లో కాపులు కూడా కీ రోల్ పోషించబోతున్నారు అన్నమాట. 100% ఈ కూటమి ద్వారా ఈ విజయంలో మీరన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు 65 ఎమ్మెల్యేలు గెలవటం కీలక పాత్ర పోషించిన ఈ కాపు తెలగ బలిజలకి సువర్ణ అధ్యాయం స్టార్ట్ అయినట్టే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.